గారు ఉమ్. ప్రజలు ఆల్రెడీ ఒక పేరు ఫిక్స్ అయ్యారు. యాప్ కి రప్ప రప్ప యాప్ అని పేరు పెట్టుకోండి అని అవునా? జనాలు ఫిక్స్ అయ్యారు. ఓకే. జనాలు దానికి ఆ పేరు పెట్టుకోండి. ఆ, ఆ యాప్లు ఇవన్నీ కబుర్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తాడు. సార్ ఇప్పుడు మేం ప్రతిపక్షంలో ఉండగా 2019 జూన్ నుండి అరెస్టులు స్టార్ట్ అయినాయి సార్. అక్రమ అరెస్టులు ఉమ్, సోషల్ మీడియాలో ప్రశ్నించినటువంటి 65 ఏళ్ళు 70 ఏళ్ల వృద్ధులను అరెస్ట్ చేయటం, అవును. నలంద కిషోర్ అనేటటువంటి ఒక వ్యక్తిని విశాఖపట్నం దగ్గర అరెస్ట్ చేసి కర్నూలులో కోవిడ్ టైంలో కర్నూలు వరకు తీసుకెళ్తే అతను కోవిడ్ సోకి చనిపోయాడు. అతను పెట్టింది ఏంటంటే ఎల్జీ పాలిమర్స్ వాళ్ళకో ఎవరికో మరి ఏంటి ఇంకా న్యాయం చేయరా అని అడిగినట్టున్నారు. అది రంగనాయకం గారు అడిగిన క్వశ్చన్. ఉమ్, ఇంకోటి ఏంటంటే అన్నా క్యాంటీన్లు రద్దు చేసినందుకు ప్రశ్నించాడు సో చనిపోయినటువంటి నలంద కిషోర్ గారు. అతన్ని కర్నూలు వరకు తీసుకుని కోవిడ్ అంటించి చంపేశారు. సార్ ఇప్పుడు చేసిన పాపాలు చెప్పుకుంటే పోతాయని చెప్పేసి తెలుగులో ఒక సేయింగ్ ఉందండి. జగన్మోహన్ రెడ్డి 2019 నుండి 24 వరకు తను చేసిన పాపాలన్నీ కూడా ఉమ్, ఈ రోజు మరి న్యాయవాదుల సభ అని చెప్పేసి ఒక సభ పెట్టేసి ఆ సభలో న్యాయవాదులు అంటే ఎవరు, న్యాయాన్ని కాపాడే దేవుళ్ళు, వీళ్ళు పెద్దన్నలు అలా వ్యవహరించాలి అని గురించి చెప్పుకొచ్చారు సార్. మంచి మాటలే కదా అవన్నీ. పాపాలన్నీ 2019 నుండి 24 వరకు ఆయన చేసిన ఘోరాలు, ఆయన చేసిన నేరాలన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్నట్టుగా, అసలు ఇప్పుడే మేలుకున్నట్లుగా ఆయన చేసిన తప్పులన్నీ చెప్పుకొచ్చాడు. ఉమ్, సో అలా జరుగుతుంది రాష్ట్రంలో, ఇలా జరుగుతుంది అని. సార్ పారా కిషోర్ గారని మా న్యాయవాది సార్, ఉమ్, మా పార్టీ న్యాయవాది 2020లో మున్సిపల్ ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మాచర్ల అబ్జర్వర్లుగా మా పార్టీ నుండి పోండా ఉమ్మ గారు అండ్ బుద్ధా వెంకన్న గారు వెళ్తే వారితో పాటు పారా కిషోర్ గారు కూడా వెళ్ళారు సార్, అడ్వకేట్. ఎక్కడ మాచర్లకా? మాచర్లకి. ఓకే. సో ఆయన రక్తం వచ్చేటట్టు కొట్టాడు సార్ ఈ తురగా కిషోర్ అనే వ్యక్తి. అవును. అప్పుడు గుర్తు రాలేదు న్యాయవాదులు దేవుళ్ళు అని. సో ఇప్పుడు ఆయన అరెస్ట్ చేసినట్టున్నారు ఆల్రెడీ. తుర్కా కిషోర్ జైల్లో ఉన్నట్టున్నాడు బెయిల్. ఇప్పుడు సార్ అది అప్పుడు కాదుగా, అప్పుడు మున్సిపల్ చైర్మన్ సీట్ లో ఉన్నాడు సార్ కొట్టినందుకు. అవును. అప్పుడు కొట్టినందుకు పారా కిషోర్ ని కొట్టినందుకు మున్సిపల్ చైర్మన్ సీట్ లో ఉన్నాడు. ఉమ్, ఈ రోజు సార్ జైల్లో ఉంది. ఉమ్, ఇప్పుడు జైల్లో ఉన్నాడు ఆ తురకా కిషోర్ అనే వ్యక్తి, అప్పుడు కాదు. సో అప్పుడు గుర్తు రాలేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక అవినీతి గురించి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు సార్. ఉమ్, అవినీతి గురించి చెప్పేటటువంటి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ జగన్మోహన్ రెడ్డి గారా సార్ అవినీతి గురించి మాట్లాడాల్సింది? ఉమ్, ఇక అట్లాంటి మాటలన్నీ కూడా ఇవాళ లీగల్ ఇందులో ఏదో చెప్పుకుని వచ్చారు సార్. విన్నాం, బాగా బ్రహ్మాండంగా చెప్పారు, ఉమ్. ఆశ్చర్యం కూడా వేసింది సార్. అసలు ఇక న్యాయవాదులే రాష్ట్రాన్ని కాపాడాలి, న్యాయం అంతా రాష్ట్రం అంతా మీ చేతుల్లో ఉంది అనేటట్టు మీనింగ్ వచ్చేటట్టు చెప్పుకొచ్చారు సార్. నాకు ఒక బాధ ఏంటంటే ఇక్కడ వంశీకృష్ణ గారు, ఇప్పుడు న్యాయవాదులు కూడా పార్టీల వారీగా విడిపోయినట్లే కదా కనిపిస్తుంది కదా. ఎవరు సానుభూతి పరులు వాళ్ళకు ఉంటారు సార్. ఇప్పుడు ఎవరు ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి న్యాయవాదులకు కూడా. ఉమ్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ మాట అనే అర్హత ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నాం సార్. ఇప్పుడు కోర్టులో జడ్జీలు కూడా అమ్మలక్కలు దూషించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్. ఉమ్, వాళ్ళ మీద కేసులు ఉన్నాయి సార్. ఉమ్, కోర్టులు సుమోటోగా తీసుకుని కేసులు రిజిస్టర్ చేశారు సార్. ఒక మాజీ ఎంపీ ఉన్నాడు సార్, ఎమ్మెల్యే ఉన్నాడు సార్ వాటిలో. ఆ తర్వాత వాళ్ళ పార్టీ నుండి కొంతమంది 20 రోజులు 30 రోజులు జైలు చేశారు సార్ న్యాయవాదుల గురించి న్యాయమూర్తుల గురించి మాట్లాడినందుకు. ఉమ్. అప్పుడు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత సడన్ గా ఆల్ ఆఫ్ ఎ సడన్ గుంటూరు కృష్ణా జిల్లా న్యాయవాదులతో భేటీ అవ్వడానికి కారణాలు ఏంటి సార్? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దట్? అంటే తమ కార్యకర్తల్ని కాపాడుకోవడం కోసం, తమ కార్యకర్తల్లో ఒక ధైర్యాన్ని నింపడం కోసం అనుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డికి ఎక్కడది సార్ కార్యకర్తలను కాపాడుకునే ఉద్దేశం? ఎక్కడది సార్ జగన్మోహన్ రెడ్డి గారికి? సార్ 2019 నుండి 24 వరకు మేము ప్రతిపక్షంలో ఉన్నాం సార్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా కార్యకర్తలకు ఎక్కడైనా సమస్య వస్తే ముందుగా మా లీగల్ టీం అలర్ట్ అయ్యేది, మా పార్టీ ఇన్ఛార్జ్ అలర్ట్ అయ్యేవాడు. అట్లా అలర్ట్ అయ్యేవాళ్ళం. ఒక్క 2019 నుండి కొన్ని రోజులు, అంటే 2019 బిగినింగ్ లో మాకు ఎక్సర్సైజ్ అలవాటు కాక ముందు రిమాండ్ పడ్డారు సార్ మా కార్యకర్తలు 4-5. ఎప్పుడైతే మేము అలర్ట్ అయ్యామో ఒక్క కార్యకర్తను కూడా రిమాండ్ పడకుండా కాపాడగలిగాం సార్. దాదాపుగా 3600 కేసులు సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు పెట్టారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. సార్ 3 సంవత్సరాల పిల్లోడు ఉన్నాడు సార్ తెనాల్లో ఒక అమ్మాయికి. ఆ అమ్మాయిని ఎర్లీ మార్నింగ్ 5:36కి వెళ్ళి అరెస్ట్ చేసుకుని తీసుకొచ్చారు సార్. ఎర్లీ మార్నింగ్ 5:36కి వెళ్ళి అరెస్ట్ చేసుకుని తీసుకొచ్చారు సార్. అట్లాంటి సందర్భాల్లో కూడా మేము పోరాడాం. ప్రశ్నించినందుకు అరెస్ట్ చేశారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకత్వంలో ఇప్పుడు నడుస్తున్నటువంటి ప్రభుత్వంలో
నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ప్రభుత్వాన్ని విధానపరంగా ప్రశ్నించిన వారిని ఎవరి మీద మేము కేసులు పెట్టలేదు. బూతులు తిట్టారు చూసారా సార్, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని బూతులు తిట్టి బూతులు మాట్లాడారు చూసారా సార్, ఫోటోలు మార్పింగ్ చేశారు చూసారా సార్. వాళ్ళని కాపాడుకోవడం జగన్మోహన్ రెడ్డి తరం కూడా కాదు సార్. ఓకే, వాళ్ళు కాపాడుకోవడం జగన్మోహన్ రెడ్డి. సరే, ఇప్పుడు ఇందాక శేఖర్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. కూర్చున్నా వాళ్ళ తరం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి, ఆయన నియోజకవర్గంలో పేకాట శిబిరాలు వెలిశాయి, మరి పేకాటలు విచ్చలవిడిగా ఆడుతున్నారు అని చెప్పేసి సాక్షాత్తు ఆంధ్రజ్యోతి పేపర్లోనే రాశారని చెప్పేసి శేఖర్ రెడ్డి గారు చెప్తున్నారు. అప్పుడు నేను కూడా చదివాను యా. ఏం చెప్తారు మీరు వంశీ గారు? ఇదే రాధాకృష్ణ గారు జగన్మోహన్ రెడ్డి 420 అని చాలా సార్లు అన్నాడు సార్. దాన్ని మాత్రం ఒప్పుకోరా ఏంటి వీళ్ళు? జగన్మోహన్ రెడ్డి 420, జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపేశాడు, జగన్మోహన్ రెడ్డి 3600 కోట్ల వాయిదాలు ఎగ్గొట్టేసి తిరుగుతున్నటువంటి ఆర్థిక నేరగాడు, దొంగ అని చాలా సార్లు రాధాకృష్ణ గారు అన్నారు సార్. మరి అది మాత్రం ఒప్పుకోరా ఏంటి వీళ్ళు? రాధాకృష్ణ గారు ఏదో ఒక రాధాకృష్ణ జగన్మోహన్ రెడ్డి తల్లి నుంచి అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు తల్లి నుంచి గెంటేశాడు అంటున్నారు. ఎందుకు సార్ మాట్లాడతాడు? మాట్లాడేటప్పుడు శేఖర్ రెడ్డి గారు మాట్లాడదు. ఇదే రాధాకృష్ణ గారు ఇన్ని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 420 అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు తల్లిని చెల్లిని గెంటేశాడన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు బాబాయిని వేసేసాడన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడని ఇన్ని మాటలు జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా. అవన్నీ కూడా మరి రైట్ వంశీ గారు 1 మాట్లాడతాం, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. శేఖర్ రెడ్డి గారు దయచేసి ఆగండి. మనతో కీర్తన్ గారు ఉన్నారు జనసేన పార్టీ నుంచి. సార్ దయచేసి 1 మాట్లాడతాం. కీర్తన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. శేఖర్ రెడ్డి గారు మాట్లాడదు. కీర్తన్ గారు గుడ్ ఈవినింగ్ అండి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ త్వరలోనే ఒక యాప్ ని రిలీజ్ చేయనుంది. ఎవరైతే ఆ పార్టీ కార్యకర్తలను ఇబ్బంది పెడతారో, సో ఇబ్బంది పెట్టిన వారి యొక్క పేరు, వారి అధికారి అయితే అధికారి పేరు, వారి యొక్క హోదా, వారిని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారనేది ఆ యాప్లో ఎంటర్ చేస్తే మళ్ళీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే వారి కార్యకర్తలను ఇబ్బంది పెట్టారో వారిని చట్టం ముందు నిలబెడతామని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి గారు గుంటూరు కృష్ణా జిల్లాల లీగల్ సెల్ న్యాయవాదులతో జరిగినటువంటి సమావేశంలో ఒక సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే ఇప్పుడు వైసీపీ పార్టీకి ఒక భరోసాని, కార్యకర్తలకు ఒక భరోసాని, ఒక ధైర్యాన్ని ఇవ్వడం కోసం ఆయన ఒక యాప్ను రిలీజ్ చేయనున్నారు. కీర్తన్ గారు ఏమంటారు? సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్